చాలా మంది నాకు ఒక కంప్లైంట్ చేస్తారు రెగ్యులర్ గా, మేడం మేము అన్ని విషయాల్లో సక్సెస్ అవుతున్నాం కానీ ఒక మనీ విషయానికి వచ్చేసరికి మాకు సక్సెస్ రావట్లేదు, ఎందుకని? విజువలైజేషన్ చేస్తున్నప్పుడు, మెడిటేషన్ చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ రావట్లేదు, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయని చెప్తూ ఉంటారు. సో ఇలా చెప్పడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి అన్కాన్షియస్ గా ఎన్నో ఎమోషన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి, క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. అయితే ఆ ఎమోషన్స్ గుడ్ గా ఉంటే ఓకే, కానీ బ్యాడ్ గా ఉన్నప్పుడు ఆ ఎమోషన్స్ వాళ్ళకి వాళ్ళే హాని చేసుకోవడం వల్ల వాళ్ళ భవిష్యత్తు కూడా నెగిటివ్ కనెక్షన్ లోనే ఉండిపోతుంది. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన ప్రతిసారి ఒక సిచ్యువేషన్ అవాయిడ్ చేస్తున్నారు అంటే పక్కాగా అక్కడ మీరు నెగిటివ్ ఎమోషన్స్ ఎనర్జీ కనెక్షన్ లో ఉన్నారని అర్థం. మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఎమోషన్స్ లో ఫస్ట్ ఇది బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం. మీకు బాడీ లోపలికి ఎక్కువగా గాలిని, అది కూడా స్వచ్ఛమైన గాలి అంటే పార్కుల్లో కానీ గ్రీనరీ ఉన్న దగ్గర కానీ గాలిని డీప్ గా తీసుకోవడం అలవాటు అవ్వాలి. సో ఇలా అలవాటైన వాళ్ళకి ప్రాణశక్తి లోపలికి వెళ్ళడం వల్ల నెగిటివ్ ఎమోషన్స్ ఎనర్జీ అనేది కొంచెం తగ్గుతుంది. సో అందుకని ఎవరైతే ఎమోషనల్ గా డౌన్ ఉన్నారో వాళ్ళు ఎక్సర్సైజెస్ కనుక చేస్తే మీ ఎనర్జీ చాలా వరకు చేంజ్ అవుతుంది.